అనకాపల్లిలోని ఒక ప్రసిద్ధ దేవాలయం అండి. ఏంటో గెస్ చేయండి. నియర్ బై 3 ఇయర్స్ అయితే కన్స్ట్రక్షన్ కోసం క్లోజ్ చేశారండి. ఈ ఆలయం అయితే చాలా బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈ మధ్య ఓపెన్ అయిన మేము అనకాపల్లి నూకాలమ్మ తల్లి దేవాలయానికి అయితే వెళ్ళామండి. చాలా బాగుంటుంది. ఈ మధ్య కొత్తగా అమ్మవారిని ప్రతిష్ఠించారండి. ఇప్పుడు ఈ ఉగాదికి కొత్త అమావాస్య కదండి. ఈ 1 మంత్ అయితే అమ్మవారికి జాతర జరుగుతుందండి. మేము ఈ మధ్య వెళ్ళామండి. చాలా బాగుందండి ఆలయం అయితే. మేమైతే 200 రూపీస్కి టికెట్ తీసుకుని వెళ్ళామండి. 200 రూపీస్ అయితే చాలా దగ్గర నుండి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. మేము ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అమ్మవారిని ఎంత వీలైతే అంత దగ్గర నుండి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తామండి. మేము అక్కడికి అడిగి టికెట్ కూడా తీసుకుంటాము. ఇంకా కొంచెం కొంచెం ముందుకు కదులుతూ ఉంటే ఇలా అమ్మవారు కనిపిస్తున్నారండి. చాలా బాగున్నారండి అమ్మవారు అయితే. ఎంత దగ్గర నుండి చూసామో అండి, చాలా బాగా అనిపించింది. చూడండి అమ్మవారు అయితే ఎంత కళగా ఉన్నారో. మేమైతే మంచిగా దగ్గర నుండి చూసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే బయటకు వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాము. అసలు అనుకోలేదండి వెళ్తామని. మా హస్బెండ్ అన్నారు సడన్గా ముందు రోజు వెళ్దామని. ఆయనతో అమ్మవారే అలా అనిపించిందని ఇంకా అనడమే ఆలస్యము. తెల్లవారైతే వెళ్ళిపోయామండి. ఇంకా మా పిల్లలకు కూడా సెలవు కూడా కలిసి వచ్చింది. ఇంకా చాలా హ్యాపీ అండి. మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడైతే ఏదో చిన్నపాటి హోమం జరుగుతుందండి. ఇక్కడ అందరూ అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళందరూ పింక్ కలర్ శారీ, పింక్ కలర్ డ్రెస్లో ఉన్నారు. లైట్ పింక్ కలర్. ఇక్కడ హోమం జరుగుతుంది. కాసేపు చూసేసి అయితే ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారండి. ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా బయటకైతే వచ్చేసామండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి అనకాపల్లికి వెళ్ళడము, పైగా అమ్మవారి ఆలయంకి వెళ్ళడము. అమ్మవారి ఆలయం కానీ అనకాపల్లికి వెళ్ళామండి. ఆ రూట్లో నుండి వెళ్తాం కానీ ఎప్పుడైతే అనకాపల్లికి వెళ్ళలేదండి. ఇంక ఇక్కడైతే కాసేపు ఉన్నామండి. ఎలాగో అక్కడ నూకాలమ్మ తల్లి దగ్గర అయితే ఇంకెవరు ఉండనివ్వరు, లైన్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా చాలా బాగున్నారండి అమ్మవారు. ఇంక ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అవి దిగాము. చాలామంది కూడా ఫొటోస్ అవి దిగుతున్నారు. ఇంకా మమ్మల్ని కూడా కొందరు ఫొటోస్ వాళ్ళని తీయమన్నారు. ఇంకా వాళ్ళని ఫొటోస్ అవి తీసేసి మేము ఇక్కడ కాసేపు ఉండి అయితే హోమం జరుగుతుంది కదండి, హోమం అయితే చూసాము. నేనైతే ఈ పింక్ కలర్, లైట్ పింక్ కలర్ డ్రెస్సెస్ ఇప్పుడే ఫస్ట్ టైం అండి చూడడము. మాల వేసుకున్న వాళ్ళందరూ అయితే లైట్ పింక్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు. లేడీస్ అందరూ లైట్ పింక్ కలర్ శారీస్ అవి కట్టుకున్నారు. ఈ అమ్మవారికి మరి లైట్ పింక్ కలర్ కావచ్చండి, నాకు తెలీదు. ఇంకా నేను కూడా అక్కడ ఎవరిని అడగలేదు. అక్కడ అందరూ హోమంలో కూర్చొని ఉన్నారు కాబట్టి. లేడీస్ అయితే ఇంకా శారీస్ కంఫర్ట్గా లేకపోతే డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చండి, లైట్ పింక్ కలర్వి. చాలామంది వేసుకున్నారు. కానీ నూకాలమ్మ తల్లి గురించి చెప్పాలంటే అస్సలు మాటలు రావట్లేదండి. అమ్మవారిని అయితే చూస్తూ ఉంటే అలా చూడాలనిపించింది. మీరే చూసారు కదండి ఎలా ఉన్నారు అమ్మవారు అయితే. మరీ అంత దగ్గర నుండి కూడా దర్శనం అవుతుంది అనుకోలేదండి. చాలా బాగా దర్శనం జరిగింది. అంత దగ్గర నుండి చూసేసరికి కూడా చాలా సంతోషంగా అనిపించిందండి. అసలు అమ్మవారిని చూస్తూ ఉంటే అసలైతే మాటల్లో చెప్పలేమండి, అంత అత్యద్భుతంగా ఉన్నారు అమ్మవారు అయితే. ఇంకా మేము వెళ్ళినందుకైతే చాలా హ్యాపీ అండి. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. మేమైతే వైజాగ్ నుంచి 3 అవర్స్లో వెళ్ళొచ్చేసామండి. మేమైతే ఇక్కడ పురుషోత్తపురం నుండి వెళ్ళాము. మాకు ఒక 50 మినిట్స్ పట్టిందండి. మాకు ఇంకొక 15 to 20 మినిట్స్ లోపల దర్శనం అయిపోయింది. చాలా తొందరగా దర్శనం అయిపోయిందండి. అమ్మవారిని దర్శనం చేసుకొని రాగానే పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. లడ్డు అయితే అయిపోయిందన్నారండి. ఇంకా అలాగే పులిహోర ప్యాకెట్స్ అవి తీసుకొని ఆ పక్కనే హోమం జరుగుతుందండి. ఆ హోమం కాసేపు చూసి ఇంకా బయటకైతే వచ్చేసామండి. కొబ్బరికాయలు కొట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి. కొబ్బరికాయలు కొట్టేది అక్కడైతే చాలా షార్ప్గా ఉందండి. మేము అనుకోకుండా వెళ్ళడం వల్ల ఏమీ తీసుకెళ్ళలేదు. పైగా దగ్గరే కదా, దర్శనం చేసుకొని వద్దాము, మార్నింగే వెళ్దాం అనుకున్నాము. మేము మార్నింగే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి 9 అయిందండి. మేము వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అయితే 10:30 అయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఆపోజిట్లో ఉన్న హోటల్కి వెళ్ళామండి, ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఇదే అండి ఆపోజిట్లో హోటల్కి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ లేవన్నారండి. ఓన్లీ ఇడ్లీ ఉందంట. అది కూడా 20 మినిట్స్ పడుతుందన్నారు, రెడీ అవుతుందంట.
గ్యాస్ లేదంటున్నారండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఇంకా అది కూడా ఇడ్లీ 20 మినిట్స్ వెయిట్ చేయాలని వద్దనుకున్నాము. ఇంకా దారిలోనే ఒక ప్లేస్లో ఆగి మధ్యలో అక్కడ ప్రసాదం కొనుక్కున్నాము కదండి. అందరం అయితే ఆ ప్రసాదం తిని వాటర్ తాగేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయామండి. మేమైనా టీ తాగాము ఇద్దరం, కానీ మా పిల్లలు అసలు టీ తాగరు. పాలు మా చిన్నమ్మ ఎప్పుడైనా తాగుతుంది. పాపం వాళ్ళైతే ఏమీ తినకుండా ఏమీ తాగకుండా వచ్చారు.